ప్రతిదీ పక్కగా ఆన్లైన్ జరుగుతుంది. సో ప్రతి మనకి ఖర్చులు ఎలాగైతే మనం ఎంత బడ్జెట్ చేసుకుంటున్నామో అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చులు చెప్తున్నారండి. ఈ సంవత్సరం బడ్జెట్ ప్లాన్ చేసిన ఫిబ్రవరి నెలలో బడ్జెట్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నా స్టేట్కి దీనికి ఎంత ఖర్చు పెట్టారు అని చెప్తున్నారు. అలాగే ఈసారి నుంచి రానున్న కాలంలో రానున్న 2-3 సంవత్సరాల్లో ఏమవుతుందంటే మన పంచాయతీ బడ్జెట్ ఏవైతే ఉంటాయో మన బడ్జెట్తో సహా మన ఖర్చులతో సహా ప్రతిదీ ఏ ఖర్చు ఎంత పెట్టాలని దేనికి పెట్టాలి అది మన బడ్జెట్ అనుకూలంగా ఉందా లేదా అంటే రోడ్డు ఎలా ఉన్నా రోడ్డుకి సంబంధించి మీరు బడ్జెట్ పెట్టుకున్నారా లేదా 2-3 తారీఖుల ముందే ట్రైనింగ్ జరగాల్సి ఉందండి. కానీ స్వల్ప ట్రైనింగ్ జరుగుతున్న కారణం చేత దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆ గ్రామ సభలోనే మీ 9 టీంలతో కవర్ చేస్తూ మీరు ఏ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలనేది ఆ 9 టీమ్స్ అనుగుణంగానే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైనా పాల్గొంటూ ఉంటే ఒక గ్రామ సభ కండక్ట్ చేసుకుని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. గ్రామ సభ మనకి అభ్యర్థం లేదు. రానున్న కాలంలో మనకి సోషల్ ఆడిట్కి సంబంధించి గ్రామ సభ కూడా జరుగుతుంది. దాంట్లో కూడా పెట్టుకున్నా మనకి లక్ష్యాలకు ఇబ్బంది ఏం లేదు. ఓ టీమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెక్రటరీస్ కూడా మీ సర్పంచ్ గారికి మీ విలేజ్లో ఉన్న విషయాలు కూడా వాళ్ళకి అవగాహన అయ్యేలా చెప్పి ఏ రిక్వైర్మెంట్ ఉంటే బాగుంటుందని చెప్పుకొని బడ్జెట్ ఎలా ఉంటుంది మనకి ఎంత ఆదాయం ఉంది ఇంతవరకు మనం చేసుకోగలం ఈ బడ్జెట్ మించి మనకు పెడతానికి లేదు. రానున్న కాలంలో మనమే కాదు పైనుంచి ఆటోమేటిక్గా పోటం వాళ్ళు ఆపేసే మనం వాడే డబ్బులకి జవాబుదారీతనం పెరుగుతుంది. అలాగే వాటిని ఈ లక్ష్యాలకు అనుగుణంగా మనం కేటాయిస్తున్నామా లేదా బాగాలేదు అసలు బాగాలేదు. కానీ నేను బయట మార్పు కోసం నీళ్ళు పెట్టడం కోసం అన్ని మార్క్స్ ఎక్కువ వేసుకున్నాను అనుకోండి తెలిసిపోతుంది. రాసేది ఏం లేదండి ఇలాగే అవుతుంది అని అయిపోయిందండి. హ్యాపీగా ప్రోగ్రామ్ అంటే గుడ్ గవర్నెన్స్ అంటే మీ పంచాయతీలో ఏ సేవలు ఎన్ని రోజుల్లో ఎంత టైంలో మీరు ఇవ్వగలము అనేది ఒకటి